ఇదిలా ఉండగా ఈ పాతాళ లోకంలో ఉన్న ఈ భయంకరమైన మాంత్రికుడు ఒక చక్రం నడి మధ్యలో నిలబడి ఇలా అంటున్నాడు. పాతాళ భూత చక్రని చొప్పుని నేడే ఆ పరమశివుడి దేవాలయంలో బందీగా ఉన్న ఆ వ్యక్తి యొక్క శాపాన్ని పూర్తిగా విమోచనం కలిగించే రోజు. ఈ రోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి ఈ భూత ప్రేత పిశాచ భయంకరమైన ప్రేతాత్మలను అదుపు చేయగలిగిన ఈ యొక్క చండా మాంత్రికుడు నేలపైకి అడుగు పెట్టబోతున్నాడు. నాకు ఆ యొక్క మార్గాన్ని చూపించి నేలపైకి ప్రవేశించేలా నన్ను ఆశీర్వదించు అని ఆ భయంకరమైన మాంత్రికుడు గట్టిగా అరుస్తూ చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క మాంత్రికుడి యొక్క శబ్దానికి ఆ గుహలో ఒక్కసారిగా కదలికలేర్పడ్డాయి. ఈ ఊరు పెద్ద భార్య ఊరిలో ఒక వ్యక్తితో ఇలా అడుగుతూ ఉంది. అరే సోమయ్య, ఈరోజు రాత్రికే ఆ మాంత్రికుడు మన ఊరిలోకి ప్రవేశిస్తున్నాడన్న విషయం నాకు రాత్రి తెలిసిందే. ఆ భయంకరమైన ప్రేతాత్మ పిశాచి మన సమాచారాన్ని నేరుగా ఆ మాంత్రికుడికి తెలియజేసింది. ఆ మాంత్రికుడు సరిగ్గా ఈరోజు రాత్రి మన ఊరిలోకి అడుగు పెడుతూ ఉన్నాడు. మనమిద్దరం అనుకున్న విధంగానే మా ఇంట్లో జరిగిన ఆ సంఘటన గురించి ఖచ్చితంగా ఆ యొక్క స్వామీజీకి తెలియజేయాలి. ఆ మాంత్రికుడు మనకేదైనా సహాయం చేస్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకొక రోజులో మా ఆయన కూడా తిరిగి వస్తారు. నాకింక ఎటువంటి బాధ ఉండదు. నువ్వు కాని ఖచ్చితంగా ఆ మాంత్రికుడిని ఈ విషయం గురించి అడిగి తీరాలి. రేపు రాత్రికి ఖచ్చితంగా నా కొడుకుని ఆ అమ్మాయిని కూడా ఆ మాంత్రికుడు వచ్చే ప్రదేశానికి తీసుకుని వస్తాను, సరేనా అని ఆ యొక్క ఊరి పెద్ద భార్య ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అట్టాగే అమ్మగారు, అట్టాగే. తప్పకుండా మీరు చెప్పినట్లే చేద్దాం. మీరన్నది నిజమే. మీ అబ్బాయి గారిని ఆ అమ్మాయి గారిని కూడా తీసుకునొచ్చి ఆ మాంత్రికుడికి ఖచ్చితంగా చూపిస్తే వాళ్లలో ఏదైనా దోషమున్నా లేదా ఏవన్నా ప్రేతాత్మలున్నా సరే ఆ మాంత్రికుడు కనిపెట్టి మనకి చెబుతాడు. ఏదైనా పరిష్కారం కూడా మనకి తెలియచేస్తాడు. అలాగే అమ్మగారు, అలాగే, తప్పకుండా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. కొద్ది సమయానికే ఈ ఊరు పెద్ద భార్య ఈ యొక్క కొడుకుతో ఇలా అంటుంది. అరే నాన్న చిన్న, నీకో విషయం చెప్పాలి. నాకు తెలిసి రేపో ఎల్లుండో ఖచ్చితంగా మా నాన్నగారు ఇంటికొచ్చేస్తారు. కానీ ఒకటి, ఈ రోజు రాత్రికి మన ఊరిలోకి ఒక మాంత్రికుడు ప్రవేశిస్తున్నాడు. ఆ మాంత్రికుడి వద్దకు మొత్తం ఊరి ప్రజలందరం వెళ్తాము. అదేవిధంగా అతనికి వచ్చేటప్పుడు కొన్ని భయంకరమైన సంఘటనలు కూడా చేస్తూ ఉంటాం. అవి చూసినవేమీ భయపడకే. కానీ ఒకటి, ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళాలి. అంటే నువ్వు, నీతో పాటు వచ్చిన ఆ అమ్మాయి కూడా మనము ఆ స్వామీజీ వద్దకు వెళ్ళాలి. అలా వెళితే తప్ప మనకి మంచి జరగదు. ఖచ్చితంగానా ఈ రోజు రాత్రి 1 గంటకి మనం వెళ్ళి తీరాలి, సరేనా నాయనా అని చెప్పి ఈ ఊరి పెద్ద భార్య హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది. ఈ ఊరి పెద్ద కొడుకు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, అదేంటమ్మా, మంత్రగాడు అంటున్నావు, స్వామీజీ అంటున్నావు, పైగా రాత్రి 1 గంటకి అంటున్నావు. నాకేమీ అర్థం కావట్లేదు. ఇదంతా ఏదో అనుమానంగానే ఉందమ్మా. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నట్టున్నావు. నేనేమీ భయపడంలే గాని చెప్పమ్మా, నేను ఖచ్చితంగా నేను సహాయం చేయగలుగుతాను అని ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటుంది. అరే నాయనా, ఇప్పుడు నేను చెప్పేంత ఓపిక తీరిక నాకు లేదు. కాని నీకు ఖచ్చితంగా తెలిసే తీరుతుంది. నేను చెప్పిన విధంగానే ఈ రోజు రాత్రి 1 గంటకి మాత్రం మనమందరం ఊరి నడుమలోనికి వెళ్ళి తీరాలి. ఈ విషయం మాత్రం మర్చిపోకు. ఆ యొక్క సంగతి ఆ అమ్మాయికి కూడా చెప్పు. ఏంటి నాయనా, సరేనా అని చెప్పి ఈ ఊరి పెద్ద భార్య హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది. ఈ ఊరి పెద్ద కొడుకు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అమ్మాయి ఏదో ఖచ్చితంగా నా దగ్గర దాస్తూ ఉంది. నేనా ఊరి గుడిలో పెట్టిన నా సెల్ ఫోన్ ఇంకా తీయకపోవడమే మంచిది. ఇంకా 2 రోజుల పాటు ఈ ఊరిలో జరిగే ఆ భయంకరమైన సంఘటనలన్నీ ఆ ఫోన్లో రికార్డ్ అవ్వాలి. నేను చూసి అప్పుడు వీళ్ళని అడుగుతాను అసలు మన ఊరిలో ఏం జరుగుతుందని అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆ అమ్మాయి వచ్చి ఈ యొక్క వ్యక్తితో ఇలా అంటుంది. అరే, ఏంటి మీరందరూ, మీ ఊరివారందరూ ఇంతేనా? మీలో మీరే మాట్లాడుకుంటూ ఉంటారేంటి? నిన్న సాయంత్రం కూడా మీ అమ్మ బయట నిలబడి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది. ఇప్పుడు నువ్వు కూడా ఈ ఇంటి నడి మధ్యలో నిలుచుని నువ్వు నీలో మాట్లాడుకుంటూ ఉన్నావు. ఏంటో
నాకు మీ ఊరు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో అనుమానంగానే ఉంది. అసలు నిజంగా ఇది మంచి ఊరేనా అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో, నీకింకొక విషయం తెలిస్తే ఇంకా భయపడిపోతావు. ఈరోజు రాత్రి 1 గంటకి మనం అందరం లేచి ఊరి నడిమధ్యలోకి వెళ్ళాలంట. అక్కడికి ఏదో ఒక భయంకరమైన మాంత్రికుడెవరో వస్తున్నారంట. ఆ మాంత్రికుడిని మాత్రం అందరూ ఖచ్చితంగా కలిసి తీరాలి అంట అని మా అమ్మ ఇప్పుడే నాకు చెప్పింది. సరేనా? నువ్వు రాత్రి 1 గంటకి మాత్రం మెలకువతో ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకుని పోవద్దు. మనం అందరం ఖచ్చితంగా వెళ్ళి తీరాలంట. చూద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని ఈ ఊరి పెద్ద కొడుకు ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ఇలా అంటుంది. అయ్య బాబోయ్, ఏంటి రాత్రి 1 గంటకా? ఓరి దేవుడా, ఇదేంట్రా బాబు, అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో పూజలేంటి? నాకే అర్థం కావట్లేదు. అయినా ఆ మాంత్రికుడేదో ఉదయం రావచ్చు కదా, రాత్రిలో రావడమేంటి? నాకసలే రాత్రంటే చాలా భయం. నేను రావాలా? ఖచ్చితంగా వచ్చి తీరాలా? నేను రాకుండా నువ్వేదో ఒకలా మేనేజ్ చేయొచ్చు కదా. అమ్మో, అంత సినిమా లేదిక్కడ. ఖచ్చితంగా ఊరి ప్రజలందరూ కలిసి వెళ్ళి తీరాలంట. నేను నువ్వు కూడా రమ్మని చెప్పి అమ్మ ఇప్పుడే చాలా ఖచ్చితంగా చెప్పి వెళ్ళింది. ఇక మనకి వేరే ఆప్షన్ లేదు, వెళ్ళి తీరాలి. అయినా సిటీలో ఏముంది చెప్పు? ఇలా పల్లెటూరులోనే ఇలాంటి సంఘటనలన్నీ చూస్తూ ఉంటే మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. సరే, అమ్మ కోరిక మేరకు వెళ్ళి చూద్దాం, వెళ్దాం అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ సరిగ్గా రాత్రి 1 గంట సమయమయ్యింది. ఈ ఊరి పెద్ద భార్య చెప్పిన విధంగానే ఆ గ్రామంలో ప్రజలందరూ నేరుగా ఊరి చివర ఉన్న ఆ గుడి వద్దకు అందరూ సమావేశమయ్యారు. ఈ ఊరి పెద్ద భార్యతో పాటు మరికొంతమంది ఊరి చివరన ఆ మాంత్రికుడు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కొద్ది సమయానికి ఆ మాంత్రికుడు ఒక్కసారిగా అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. ఆ మాంత్రికుణ్ణి చూసి ఈ ఊరి పెద్ద భార్యతో పాటు ఈ యొక్క కొంతమంది అనుచరులు కూడా చాలా సంతోషపడ్డారు. ఈ ఊరి పెద్ద భార్యతో పాటు మరికొంత అనుచరులు కూడా ఆ భయంకరమైన మాంత్రికుడు నడుస్తున్న మార్గంలో పసుపు నీళ్లను చల్లుతూ ఊరంతా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ మాంత్రికుడు మాత్రం తను ఏవో మంత్రాలు జపించుకుంటూ నడుస్తూ వస్తున్నాడు. కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద కొడుకుతో పాటు ఆ అమ్మాయి కూడా ఆ మార్గం మధ్యలో నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరినీ చూసిన ఈ యొక్క మాంత్రికుడు ఒక్కసారిగా ఆగి వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఇది గమనించిన ఈ ఊరి పెద్ద భార్య ఆ మాంత్రికుడితో ఇలా అంటోంది. అయ్యా స్వామి, వాళ్ళు నా బిడ్డలు, నా కొడుకు స్నేహితురాలు. వాళ్లకోసమే నేను ఎంతో భయపడుతున్నాను స్వామి. స్వామి, మీరు ఇదంతా జరిగిన తర్వాత మీతో నేను కొంచెం మాట్లాడాలి. నాకొక సమస్య వచ్చిపడిందయ్యా, దయచేసి మాకు సహకరించండయ్యా. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటున్నాడు. సరే సరే, తప్పకుండా మాట్లాడుతాను. ముందు జరగవలసిన ఆ యొక్క కార్యక్రమం జరిగిన తర్వాత మీతో మాట్లాడుతాను. కానీ ఈ అమ్మాయిని మాత్రం జాగ్రత్తగా పరీక్షిస్తూ ఉండండి అని చెప్పి ఈ మాంత్రికుడితో పాటు ఈ ఊరి పెద్ద భార్య ఆ అనుచరులు కూడా నడుచుకుంటూ నేరుగా ఆ గుడి వద్దకు వెళ్లారు. ఈ భయంకరమైన మాంత్రికుడు ఆ గుడి ద్వారం ముందు నిలబడి ఏవో మంత్రాలు చదువుతూ భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి తన శక్తితో ఒక త్రిశూలాన్ని తీసి ఆ గుడి ద్వారానికి ఎదురుగా గుచ్చాడు. అంతేకాదు, తన చేతితో ఒక మహిమగల మాయా కుండను ప్రత్యక్షం చేసి ఆ కుండలో ఉన్న విభూదిని ఆ త్రిశూలంపై చల్లాడు. ఈ యొక్క మాంత్రికుడు చేస్తున్నదంతా ఆ గ్రామ ప్రజలందరూ చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. ఈ ఊరి పెద్ద భార్యను పిలిచి ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటున్నాడు. నేను చేసిన ఈ యొక్క కార్యమంతా పూర్తిగా ముగిసినది. రేపు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి మీ భర్త ఈ గుడిలో నుంచి బయటకు వస్తాడు. తన రూపం వికృతంగా చాలా భయానకంగా ఉండబోతోంది. కానీ మీరు భయపడకుండా అతన్ని కట్టివేసి రక్తార్చన చేసి రక్తంతో పూర్తిగా శుద్ధి చేస్తే మీ భర్త తిరిగి మామూలు మనిషిలా మారిపోతాడు. ఇది ఆ శివయ్య ఆజ్ఞ. మరొక విషయం, రేపు నీ భర్త మామూలు మనిషిలా మారిన తర్వాత నాతో వచ్చి మాట్లాడవలసిన పని ఒకటి ఉంది. నేను 2 రోజుల పాటు మీ గ్రామంలోనే ఉంటాను. మీ గ్రామానికి దూరంగా ఒక కొండ గుహలో దాగి ఉంటాను. ఆ కొండ గుహలో నేను మీ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ ఆయన వచ్చిన మరుక్షణమే నా వద్దకు పంపించు. ఇందాక నీతో మాట్లాడుతున్న విషయం కూడా అతనితో మాట్లాడి తీరాలి. ఆ మాటలతోనే ఈ ఊరి యొక్క శాప విమోచనమంతా ఆధారపడి ఉంటుంది. ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ మాంత్రికుడు నడుచుకుంటూ నేరుగా ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అదంతా చూస్తూ ఈ ఊరి పెద్ద భార్యతో పాటు
కొంతమంది అనుచరులు ఆశ్చర్యపోయారు. ఈ ఊరి పెద్ద భార్యతో ఆ అనుచరుడు ఇలా అంటున్నాడు. అమ్మా, ఏంటమ్మా, నాకేదో భయంగా ఉంది. ఊరి పెద్దను నేరుగా అతని వద్దకు రమ్మంటున్నాడేంటి? పైగా ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నాకిదంతా ఏదో భయానకంగా ఉందమ్మా. అమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు. ఏం చేద్దామంటారు? నాకు చాలా ఆందోళనగా ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద భార్య ఇలా అంటుంది. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. ఆ స్వామీజీ మనకు మంచే చేస్తాడు. నేనెలాగైనా సరే నా భర్త తిరిగి వచ్చిన తర్వాత అతని వద్దకు పంపిస్తాను. ఆ పరమశివుడిపై భారం వేసి ఉంచుతాను. నా బిడ్డలకు ఎటువంటి ఆపద కలగకుండా ఆ పరమశివుడే కాపాడాలి. నేను ఖచ్చితంగా నా భర్త తిరిగి వచ్చిన తర్వాత పంపిస్తాన్రా అని ఈ ఊరి పెద్ద భార్యతో పాటు వాళ్ళందరూ చాలా భయానకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు గుడిలో పెట్టిన తన ఫోన్లో అంతా రికార్డ్ అవుతూ ఉంది.